మోండా తుఫాన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం తీర ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఫీల్డ్లోనే ఉంటూ ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇది మరింత తీవ్రతరం దాచి దగ్గర 100 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కాలుతో వేసింది. అదే కాకుండా వర్షాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అదే రకంగా ఒక పక్కన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో మునిగేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మచిలీపట్నంలో కూడా అప్రమత్తం దగ్గర 7 రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 రిలీఫ్ క్యాంప్స్ కూడా వాళ్ళకి ఫుడ్ కానీ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని రిలీఫ్ క్యాంప్స్ లో పెట్టడానికి అధికారులను కూడా అప్రమత్తంగా ఉన్నారు. అవసరమైతే ఇంకా అదనంగా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్ల మీద కానీ అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా దానికి తీసుకుని సురక్షిత ప్రాంతాలకి అలాగే ఎక్కడన్నా కూడా ఈ కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడన్నా అడ్డం పడే పరిస్థితి ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టి ఇప్పుడే జేసీబీని పెట్టి మిషన్లు పెట్టి వాటిని కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అట్లాగే ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతాం.